గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, స్టాక్ సుదర్శనకి స్వాగతం. నిన్న నేను మీకు నిఫ్టీలో వీక్లీ బుల్లిష్ అండ్ బేరిష్ హిట్ అయిన స్టాక్స్ కొన్ని చూపించాను. ఈరోజు స్మాల్ క్యాప్లో వీక్లీ బుల్లిష్ అండ్ వీక్లీ బేరిష్ హిట్ అయిన స్టాక్స్ కొన్ని చూపిస్తాను. ప్లీజ్ రిమెంబర్, దిస్ ఈస్ ఫర్ ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ and information purpose only, not any buy or sell recommendation, and I am also not an SEBI registered analyst. ఈ వారం మనం డిస్కస్ చేసుకున్న పోయే స్టాక్స్ వచ్చేసి జేబీ కెమికల్ అండ్ ఫార్మాస్యూటికల్స్, ఎస్ఎంఎస్ ఫార్మా, ఏథర్ ఇండస్ట్రీస్ అండ్ తంగమాయిల్ జ్యువెలరీస్. ఇవి బుల్లిష్ సైడ్ ఉన్నాయి. సో కర్ణాటక బ్యాంక్, స్కైడర్, జెన్ టెక్నాలజీ, సోమ్ఫెస్ట్ ఫైనాన్స్ ఆన్ ద బేరిష్ సైడ్ ఉన్నాయి. ఫర్దర్గా మనము ఒక్కొక్క కంపెనీ చార్ట్స్ ఇన్ డెప్త్ డీటెయిల్స్ చెక్ చేద్దాము. మన ఫస్ట్ స్టాక్ వచ్చేసేసరికి జేబీ కెమికల్ అండ్ ఫార్మా. జేబీ కెమికల్ అండ్ ఫార్మా వీక్లీ చార్ట్ కనుక చూసినట్టయితే, సో వీక్లీ చార్ట్ దాని ప్రీవియస్ రెసిస్టెన్స్ 972, కొంచెం బిలో రెసిస్టెన్స్ వచ్చేసి 1900 దగ్గర ఉంది. సో ఈ వారం గత 3-4 వారాలుగా చూస్తే ఇది కొంచెం హయ్యర్ హై ఫామ్ చేస్తూ ఈ వారం క్లోజింగ్ వచ్చేసి నియర్ టు ద రెసిస్టెన్స్ అయ్యింది. అందులో ప్రీవియస్ రెసిస్టెన్స్ను కూడా క్రాస్ చేయడానికి ఈ స్టాక్ ట్రై చేస్తుంది. మేబీ ఇది మన వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఎస్ఎంఎస్ ఫార్మా వీక్లీ చార్ట్ కనుక చూసినట్టయితే, ఎస్ఎంఎస్ ఫార్మా లాస్ట్ 1 మంత్గా అబూ 326 పైన ట్రేడ్ అవుతుంది. ఇది ప్రీవియస్ 21 అక్టోబర్ 2024లో కూడా ఇదే లెవెల్లో ట్రేడ్ అయ్యి ఈ వారం మనకి అదే రెసిస్టెన్స్ పైన క్లోజ్ అయ్యింది. ఇది కూడా కొంచెం మనం గమనించగలము. మన థర్డ్ స్టాక్ వచ్చేసరికి ఏథర్ ఇండస్ట్రీ. వారం ఇది రెసిస్టెన్స్ని హిట్ అయ్యి అదే ప్రైస్లో క్లోజ్ అయింది. ఈ వారం వచ్చేసి మనకి రెసిస్టెన్స్ పైన క్లోజ్ అయ్యింది. సో ఇది కూడా మనము స్టాక్ లిస్ట్లో పెట్టుకోగలము. మన ఫోర్త్ స్టాక్ కనుక చూసినట్టయితే జిఎన్ఏ యాక్సిల్స్ వీక్లీ చార్ట్. సో ఇది గత కొన్ని వారాలుగా ఈ రెసిస్టెన్స్ 344 రెసిస్టెన్స్, సపోర్ట్ వచ్చేసి 300 దగ్గర సపోర్టు. ఈ వారం మనకి గమనించినట్టయితే ఈ వారం లాంగ్ క్యాండిల్, బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయ్యి క్లోజింగ్లో నియర్ టు ద రెసిస్టెన్స్ క్లోజ్ అయ్యింది. మేబీ దీన్ని కూడా మనము వాచ్ లిస్ట్లో గమనించగలము బుల్లిష్ సైడ్. మన ఫోర్త్ స్టాక్ వచ్చేసరికి ఇది కూడా బుల్లిష్ స్టాక్ ఫ్రెండ్స్. ఇది తమిళనాడు మర్చెంట్ బ్యాంక్ లాస్ట్ రెసిస్టెన్స్ కనుక గమనించినట్టయితే 510 రూపీస్ దగ్గర రెసిస్టెన్స్ గమనిస్తుంది. అదే ప్రైస్ పోయిన వారం 500 ఆ రెసిస్టెన్స్ని సపోర్ట్గా తీసుకొని ఈ వారం ఆ రెసిస్టెన్స్ని కూడా బ్రేక్ చేసి నెక్స్ట్ రెసిస్టెన్స్ దగ్గరికి మూవ్ అవ్వడానికి ఈ స్టాక్ ట్రై చేస్తుంది. సో మన నెక్స్ట్ బుల్లిష్ వీక్లీ బ్రేక్అవుట్ స్టాక్ వచ్చేసరికి కర్ణాటక బ్యాంక్. సో కర్ణాటక బ్యాంక్ గమనించినట్టయితే లాస్ట్ 1 మంత్గా ఇది యాక్చువల్ దీని సపోర్ట్ 193 ఉంది. ఈ వారం ఆ ప్రైజ్ని బ్రేక్ చేసి కింద క్లోజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో నెక్స్ట్ బేరిష్ స్టాక్ వచ్చేసరికి కేపీఆర్ మిల్స్ కూడా మనం గమనించినట్టయితే రెసిస్టెన్స్ 1150 దగ్గర ఉంది. అది ఇప్పుడు ఈ వారం లాస్ట్ 5 వారాలుగా గమనించినట్టయితే ఇది లోయర్ లోస్ ఫామ్ చేసుకొని సపోర్ట్ దగ్గర వచ్చింది. 800 ఇస్ ద ప్రీవియస్ సపోర్ట్ లెవెల్. చూస్తే 800 దీనికి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. మేబీ ఈ స్టాక్ ఈ క్యాండిల్ చూసినట్టయితే నాకు బేరిష్ స్టాక్ అని అనిపిస్తుంది. అందులో ఇది 4 వారాలుగా లోయర్ లోస్ ఫామ్ చేసుకుంటూ వస్తుంది. మన నెక్స్ట్ బేరిష్ స్టాక్ వచ్చేసరికి స్కైడర్ ఎలక్ట్రిక్ ఇన్ఫ్రా. సో ఈ స్టాక్ కూడా వీక్లీ చార్ట్లో మనం గమనించినట్టయితే ఈ స్టాక్ కూడా లాస్ట్ 1 మంత్గా ఇది లోయర్ లోస్ ఫామ్ చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఈ స్టాక్ కరెంట్లీ ఒక సపోర్ట్ లెవెల్కి వచ్చినట్టు తెలుస్తుంది. సో కరెంట్లీ ఇది 644 ప్రైస్ ఉంది. కాకపోతే ఈ వారం మనం క్యాండిల్ లో చూసుకుంటే 620, బట్ కొద్దిగా హయ్యర్ సైడ్ వెళ్ళి క్లోజ్ అయ్యింది. సో ఈ సపోర్ట్ ఏమన్నా ఈ కంపెనీ ఈ సపోర్ట్ని
తీసుకొని హయ్యర్ సైడ్ మూవ్ అవుతుంది, లేదంటే ఈ సపోర్ట్ని కూడా బ్రేక్ చేసి లోయర్ సైడ్ వెళ్తుందా అనేది కమింగ్ డేస్ మార్కెట్ విల్ డిసైడ్ చేస్తుంది. మన నెక్స్ట్ వేరే స్టాక్ వచ్చేసరికి జెన్ టెక్నాలజీస్, డిఫెన్స్ కంపెనీ, స్మాల్ క్యాప్ డిఫెన్స్ కంపెనీ. సో ఈ స్టాక్ కూడా మనం గమనించినట్టయితే లాస్ట్ కొన్ని వారాలుగా వీక్లీ లోస్ ఫామ్ చేసుకుంటూ ఈ వారం కొద్దిగా ఎక్కువ ఫాల్ అయినట్టు కనిపిస్తుంది. ఇది కూడా మనం రీసెంట్ సపోర్ట్కి టచ్ అయినట్టు కనిపిస్తుంది. దీనికి నెక్స్ట్ సపోర్ట్ మేబీ 9,000 రూపీస్ దగ్గర మేబీ నెక్స్ట్ సపోర్ట్ ఏదన్నా ఈ కంపెనీ సపోర్ట్ తీసుకుంటుందా అనేది మనకి తెలుస్తుంది. ఇప్పుడే మనము ఈ చార్ట్ని చూసి డిసైడ్ చేయలేము. మన నెక్స్ట్ స్మాల్ క్యాప్ కంపెనీ హోమ్ ఫస్ట్ ఫినాన్స్ చూసినట్టయితే 1,500 రూపీస్ హై టచ్ చేసి లాస్ట్ కొన్ని వారాలుగా ఇది లోయర్ లోస్ ఫామ్ చేసుకుంటూ 11,026 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గరికి ఇది వచ్చి ఈ వారం క్లోజ్ అయ్యింది. మేబీ ఈ స్టాక్ మనం గమనించగలము. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీక్ ఫ్రెండ్స్.